కలుగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు నామానికి మహిమ. అదే రీతిగా చేరవచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ఆశీర్వాదమునకు కారణమైనటువంటి క్రీస్తు నామములు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. అదే రీతిగా మీ అందరికీ కూడా మటలాదివారపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం వినక ముందు దయచేసి వచ్చిన వారు కూర్చున్న వారి గురించి ఆలోచించవలసిన పని లేదు. స్థలం ఎక్కడుంటే అక్కడ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, పరిశుద్ధాత్మ దేవుని ఇబ్బంది కలిగించకుండా వచ్చిన వారు కూర్చోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అదే రీతిగా ప్రియదేవుని బిడ్డలారా, ఈ మట్లాదివారం గురించి ఒకటి రెండు మాటలు చెప్పి నేను దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మట్లాదివారము అనంటే యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో ఈ ఆదివారం యెరూషలేము పట్టణంలోనికి గాడిదను వాహనంగా చేసుకొని ఆయన రావడం జరిగింది. ఆయన వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యూదులు ప్రభుని స్తుతిస్తూ ఖర్జూరపు మట్టలను దారి పొడుగున పరిచి దుప్పట్లను పరిచి ఆయనకి ఘన స్వాగతాన్ని పలికారు. అయితే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం మహాశుక్రవారం అని, దానికి ముందు వచ్చేటువంటి గురువారాన్ని మాండి గురువారం అని, శనివారాన్ని విశ్రాంతి దినమని, ఈ వారమంతా కూడా క్రైస్తవ పండితులు పెట్టడానికి గల కారణం, సార్వత్రిక సంఘానికి ఈ క్యాలెండర్ని అలవాటు చేయడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, క్రీస్తు జననం నుండి క్రీస్తు మరణం వరకు కూడా ప్రజలు అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ఆనాడు క్రైస్తవ పండితులు ఈ యొక్క క్యాలెండర్ని రాయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో ఈ మట్లాదివారం రోజు మట్టలను చక్కగా మన మందిరానికి అలంకరించుకున్నాం. అదే రీతిగా మన సండే స్కూల్ పిల్లలు స్తుతి యాత్రను చేయటానికి కూడా ఊరంతా ర్యాలీగా వెళ్ళడానికి వారు వెళ్ళారు. అందును బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను దేనిని విమర్శించట్లేదు, కానీ దేనిలోనైనా సరే ఆత్మీయతను మనము వెతుక్కోవాలి. ఏది చేసినా సరే ఆత్మీయతను మనం వెతుక్కోవాలి. గుడ్ ఫ్రైడే చేసిన, శ్రమల దినాలు చేసిన, మట్లాదివారం చేసిన, ఈ రోజు నుంచి వచ్చే ఈస్టర్ వరకు కూడా ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పరిశుద్ధ వారం అని పిలుస్తారు అని ఆలోచన చేస్తే, యేసు యెరూషలేములోనికి వచ్చిన తర్వాత వెనకనున్న వారితో మీకేం పనమ్మా, నన్ను చూడండి, నా ముఖం నచ్చకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే డబ్బులు లేవు, చూడాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వారమంతా ఎందుకు పరిశుద్ధ వారం అని పిలుస్తారు అని ఆలోచన చేస్తే, అందరూ పరిశుద్ధ వారం అని పిలుస్తున్నారు కాబట్టి మేము పిలుస్తాము అంటే కుదరదు. యేసు యెరూషలేము పట్టణంలోనికి వచ్చిన తర్వాత ప్రజలందరి యొక్క పాపముల కొరకే ఈ వారమంతా కూడా ఆయన తీర్పు దగ్గరికి వెళ్ళాడు, పిలాతు దగ్గరికి వెళ్ళాడు, హేరోదు దగ్గరికి వెళ్ళాడు, ప్రజల ద్వారా నిందించబడ్డాడు, రాను వారి ద్వారా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన ఈ వారమంతా కూడా ప్రజలను పరిశుద్ధపరచడానికి ఎంతో శ్రమపడినటువంటి వారము. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనం దీనిని ఆధారం చేసుకుని, ఈ మట్టలాదివారాన్ని ఆధారం చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా మనం విందాం. అదే సమయంలో ఈరోజు చెప్పబడేటువంటి వాక్యము ద్వారా ఇప్పటి పరిస్థితులకి చక్కగా అనుగుణమవుతుందని నేను ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఈరోజు చెప్పేటువంటి వాక్యంలో ఆత్మీయ అర్థము కన్నా ఈరోజు మన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన విశ్వాసపు జీవితాన్ని ఎలాగ బలపరుచుకోవాలి, ఎలాగ దేవునితో ఉండాలి అనేటువంటి విషయాలను మనము విందుము గాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకొని మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒకసారి 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమారితో చెప్పుడి. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దేవుడవు, ప్రభుడవు, రక్షకుడవు, విమోచకుడవు తండ్రి. నీ ఉన్నతమైనటువంటి మాటలు మేము వినడానికి సహాయము దయచేయమని, నేను నీ కృపతో మా జీవితాలు నింపమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి వాక్యమును వినుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ మాటలు ప్రవచన మాటలు. మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ మాటలు ప్రవచన మాటలు. ఈ ప్రవచన మాటలు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన చేస్తే ఈరోజు మనం 2 పుస్తకాలను మనం ధ్యానిస్తాం. మొదటిది పాత నిబంధన పుస్తకం, రెండవదిగా కొత్త నిబంధన పుస్తకంలో ఉన్నటువంటి ఈ యెరూషలేములోనికి యేసు ప్రభు గాడిదను వాహనముగా చేసుకుని ఎలాగైతే జయోత్సాహముతో యెరూషలేము పట్టణములోనికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలో నుండి కొన్ని ఆత్మీయ మాటలను మనము విందుము గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మొదటిగా మనం వాక్యాన్ని చదువుకున్నాం. సియోను కుమార్తె, నీ రాజు వస్తున్నాడు, భారవాహకంగా గాడిదను చేసుకుని ఆయన వస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని మరొకసారి భక్తుడైనటువంటి మత్తయి ఏ వాక్యమైతే పాత నిబంధనలో జకర్యా భక్తుడు ప్రవచించాడో అదే ప్రవచించినటువంటి వాక్యంను మరొకసారి ఎత్తి చూపించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ మాటను ఒకసారి చదువుకొని మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం రెఫరెన్స్ చెప్పే వరకు ఉంటే మిగిలిన వారు తీయడానికి బాగుంటుంది. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, లారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలండి. 9-10 వచనాలు ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచించాడు. అయితే ఈ ప్రవచించినటువంటి ఈ ప్రవచనంలో మనకేం కనిపిస్తున్నది అనంటే వెరీ సింపుల్, చాలా వివరణాత్మకంగా చదువుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేటువంటి విధముగా ఈ మొదటి మాట మనకి కనిపిస్తున్నది. మూలవాక్యం మత్తయి సువార్త చదువుకున్నాం. అయితే ఒక 4 లేక 5 విషయాలను మనం ధ్యానించి వాక్య భాగాన్ని మనం ముగించుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు నన్ను చూస్తారంటే 40 నిమిషాలు అయిపోతుంది. నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు వెనకకు చూస్తారంటే 4 గంటలు అవుతుంది. చాయిస్ ఫర్ యువర్, మీ చేతుల్లోనే ఉంది. మీరు దేవుని వాక్యం బోధించినప్పుడు మీరు నన్ను చూడాలి, మన సేవకులు చెప్తున్నప్పుడు మీరు రిప్లై ఇవ్వాలి, అక్కడి నుండి ఆయనకి సప్లై వస్తుంది. అది మాకున్నటువంటి వీక్నెస్. ఇది వీక్నెస్ కూడా కాదండి. ఏదో వచ్చారు 4 మాటలు 40 నిమిషాలు నిలబడి మేము చెప్పేసాము, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని మేము వెళ్ళిపోయాము అని అంటే దేవునికి మేము లెక్క చెప్పాలి. మీకు దేవుని వాక్యాన్ని ఇండెక్ట్ చేయడానికి దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇంజెక్షన్ చేసేటువంటి డాక్టర్ గారు ఎలాగైతే ఆ లాలించి పాలించి ఇంజెక్షన్ ఎంత జాగ్రత్తగా అయితే చేస్తారో అదే రీతిగా దేవుని వాక్యాన్ని మేము మీకు మీ హృదయముల్లోనికి మీ మనస్సులోనికి ఎక్కించడానికి దేవుడు మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జకర్యా గ్రంథంలో 9-10 వచనాల్లో ఉన్నటువంటి అంశం ఏంటి అని ఆలోచన చేస్తే
అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు దేవునికి ఇష్టకరంగా జీవించినటువంటి సమయంలో జకర్యా యూదా దేశంలో ఇశ్రాయేలు భూభాగంలో ప్రవచిస్తూ ఉన్నాడు. నీ రాజు వస్తున్నాడయ్యా, నీ రాజు వస్తున్నాడయ్యా, గాడిద మీద వస్తున్నాడయ్యా అని చెప్తూ ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించండి, ఆయన నీతి మార్గాన్ని మీరు ప్రకటించండి అనేటువంటి మాటలు 10వ వచనంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఈ మట్టల ఆదివారాన్ని ఇంత సంతోషభరితంగా చేసుకుంటున్నాం కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మన ప్రవర్తన, మన మాట తీరు, మన భక్తి జీవితం, మన విశ్వాసపు జీవితం, మన సంఘ జీవితం, మన కుటుంబ జీవితం, ఈ సమాజంలో నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో క్రీస్తు స్వార్థను తెలియజేసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నోటితో స్వార్థ చెప్పడమో కాదండి, నీ ప్రవర్తనతో స్వార్థ చెప్పాలి. నీ ప్రియ దేవుని బిడ్డలు నీ జీవన విధానంతో స్వార్థ చెప్పాలి. నీ కుటుంబంలో నువ్వు ఉంటున్నటువంటి జీవితంతో నీవు నీ పక్కింటి వారికి స్వార్థను, నీతి వార్తను నువ్వు తెలియజేసేటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని మొట్టమొదటిగా మనము ఉంచుకోవాలి. అది పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదమునకు కారణమైనటువంటి మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము వీధుల్లోనికి యేసుని ఎలాగైతే ఘనస్వాగతాన్ని పలికారో, ఈరోజు ఆత్మ సంబంధంగా యేసు మనతో వస్తున్నటువంటి సమయంలో, యేసు మన జీవితంలో ఆత్మీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు మన జీవితాలను రక్షించినటువంటి ఆ రక్షణ వార్తను, ఆ నీతి స్వార్థను మనము ఈ సమాజంలో మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని తెలియజేయడమే మట్టల ఆదివారపు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నీ జీవితమైన, నా జీవితమైన దేవుని స్వార్థను మన జీవితం తెలియజేయాలి. మన జీవితం, మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, మనం వినేటువంటి మాట, మనం ఆలోచించే విధానం, మనం జీవించేటువంటి జీవితం, నీ భార్యతో నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ బిడ్డలతో నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ ఊరిలో ఉంటున్నప్పుడు నీ జీవితము స్వార్థగా మారితే మట్టల ఆదివారపు ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు యెరూషలేము వీధుల్లో యేసుని గాడిద మోసింది. ఈరోజు గాడిదలాగా బాధ్యతను తీసుకొని ఆత్మీయంగా ఆయన వార్తను మనము మోయాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నీ జీవితం సువార్తలాగా ఉండాలి, క్రీస్తు వార్తలాగా ఉండాలి, క్రీస్తు మాటల పరిచయం చేసేదిగా ఉండాలి, క్రీస్తుని చూపించేదిగా ఉండాలి, క్రీస్తు ప్రేమను వెల్లడిచేసేదిగా ఉండాలి. అదే మట్టల ఆదివారపు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా మన జీవితం క్రీస్తు వార్తను తెలియజేసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే రీతిగా అదే అంశానికి సంబంధించినటువంటి స్వార్థలలో కానీ మనం చూసుకుంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి మనం వాక్యాన్ని చదువుకుందాం. 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యోహాను సువార్త 9 నుండి దరిదాపుగా 19 వరకు ఉన్నటువంటి వృత్తాంతాన్ని మిగిలిన 3 మాటలను కూడా మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జయోత్సాహంతో యెరూషలేము పట్టణంలోనికి వచ్చాడు. ఆ మాటలు కింద వచనాల్లో ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరి ప్రేత వస్త్రములనైతే విడిపించాడో ఆ లాజరు యేసుతో పాటు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు జరిగిన సమాచారం ఏంటి అని ఆలోచన చేస్తే, యేసునందు లాజరు విశ్వాసం ఉంచాడు, యేసునందు లాజరు బ్రతికాడు. జాగ్రత్తగా విందాం. యేసునందు లాజరు విశ్వాసం ఉంచాడు, యేసునందు లాజరు బ్రతికాడు.
యేసునందు లాజరు విశ్వాసం ఉంచాడు. యేసునందు లాజరు బ్రతికాడు. బ్రతికినటువంటి లాజర్ని సమాజం ఏం చేస్తుందంటే ఆక్షేపించట్లేదు, సమాజం స్వీకరించట్లేదు. ఎలాగైనా యేసునందు బ్రతికినటువంటి లాజరును, యేసులో విశ్వాసం ఉంచినటువంటి లాజర్ని చంపాలి అని సమాజం ప్రయత్నము చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అయితే లాజరు ఎక్కడున్నాడంటే యేసుతో పాటు ఉన్నాడు, యేసయ్యతో పాటు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? ప్రభువు మీద మనము విశ్వాసం ఉంచినటువంటి మనం దేనికి భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఈ మట్టల ఆదివారం రోజు మనము ప్రభువునందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచినటువంటి మనము బ్రతికాము. ఎలాగ బ్రతికాము? ఆత్మీయంగా బ్రతికాము. ఎలాగ బ్రతికాము? లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంతో దేవునితో సహవాసము చేసేటువంటి జీవితంలో మనము బ్రతికాము. అయితే బ్రతికినటువంటి మన జీవితాన్ని ఏం చేస్తాయి అనంటే సమాజం మన విశ్వాసాన్ని చంపాలని చూస్తారు, మన పరిశుద్ధతను చంపాలని చూస్తారు, మన ప్రార్థనా జీవితాన్ని చంపాలని చూస్తారు, మన ఆత్మ సంబంధమైన రక్షణ జీవితాన్ని చంపాలి అని సమాజం చూస్తూ ఉంటుంది. అయితే ప్రియదేవుని బిడ్డలారా, చంపాలని చూస్తున్నటువంటి సమాజం వైపు కాదు, సమాజాన్ని జయించిన యేసుతో నీ విశ్వాసము కొనసాగునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం ప్రియదేవుని బిడ్డలారా, హ్యాపీ ఫామ్ సండే అని స్టేటస్ పెట్టుకోవడం కాదు ప్రియ దేవుని సంగమా. నిన్ను చంపేటువంటి సమాజంలో నువ్వు ఉన్నావు. ఏంటి నన్ను చంపుతారా అనంటే నిన్ను ఆత్మీయంగా చంపేటువంటి సమాజపు మాటల మధ్యన నువ్వు ఉన్నావు, చేష్టల మధ్యన నేను ఉన్నావు. అయితే చంపేవారు మన చుట్టూ ఉన్న మన విశ్వాసం యేసు మీదే ఉంచి దేనికి భయపడకుండా యేసుతో ముందుకు వెళుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చేద్దాం. యేసుని చంపాలి, లాజర్ని ఎందుకు చంపాలి? లాజర్ని చంపితే యేసు మీద ఉన్న విశ్వాసం ఒక 10 మంది అయినా మానేస్తారు అని సమాజం ఆలోచన చేసింది. దేవునికి స్తోత్రం. నీ గ్రామంలో నీ విశ్వాసాన్ని చంపితే నీ పక్కింటి వాడు యేసు నన్ను నమ్మడం మానేస్తాడేమోనని సమాజం ఎదురు చూస్తుంది. జాగ్రత్త ప్రియదేవుని సంగమా. నీ పవిత్రతను చంపాలని చూస్తుంది, నీ విశ్వాసాన్ని చంపాలని చూస్తుంది, నీ భక్తిని చంపాలని చూస్తుంది, నీ ప్రార్థనా జీవితాన్ని చంపాలని చూస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని చంపాలని చూస్తుంది, నీ సమర్పణను చంపాలని చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనందరం ఆలోచన చేద్దాం. మీ బంధువులు ఎవరైనా వచ్చి, మన బంధువులు ఎవరైనా వచ్చి రండి చర్చికి వెళ్ళి ప్రార్థన చేద్దాము, ఒక గంట సేపు ప్రార్థన చేద్దాం, ఒక గంట సేపు వాక్యం చదువుకుందాము అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. టీవీ పెట్టాక అత్తా కోడలు సీరియల్ ఎలాగ వస్తుంది, ఋతురాగాల సీరియల్ ఏం జరిగింది, లేకపోతే సినిమాకి వెళ్దామా, షాపింగ్లకి వెళ్దామా, బీచీకి వెళ్దామా అని అడిగేవారు ఉన్నారు. అవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని చంపేటువంటి సమాజం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. వారి మధ్యన నువ్వు ఏం చేయాలంటే ప్రార్థనా జీవితానికి, ప్రభువు మీద విశ్వాసం ఉంచడానికి నీ జీవితాన్ని నువ్వు ముందరికి నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అదే సమయంలో ప్రియ దేవుని సంగమా, మనము దేనికి భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే మనం యేసుతో సహవాసములో ఉన్నాం, యేసయ్యతో సహవాసములో ఉన్నాం. మనకు కావలసిన భోజనం ఆయన ఇస్తాడు, మనకు కావలసిన వస్త్రం ఆయన ఇస్తాడు, మనకు కావలసిన రక్షణ, మనకు కావలసినటువంటి ఆరోగ్యం, మనకి కావలసిన ఆర్థికం సమస్తమును ఆయనే మనకి సమకూర్చును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అంటది జీవ ప్రాప్తులుగా కలగజేవాడు ఆయనే. జీవించడానికి ప్రాప్తి ఒక మనిషికి ఉన్నది అనంటే క్రీస్తు దయ వల్లనే. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే, నేను మాట్లాడుతున్నా, నేను సేవ చేస్తున్నానంటే, మనం తిన్న ఆహారం గొంతులో నుండి జీర్ణాశయంలోనికి వెళుతుందంటే దానికి కారణం యేసే. అయితే నిన్ను చంపే అప్పు వైపు చూడొద్దు, నిన్ను చంపే లోక సంబంధమైన మాటల వైపు చూడొద్దు, నీ ఆత్మీయ జీవితాన్ని చంపేటువంటి స్నేహాల వైపు, అలవాట్ల వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకు యేసు వైపు చూడాలి అని అన్నాను తెలుసా ప్రియ దేవుని సంగమా? అదే అధ్యాయం, అదే పుస్తకం, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ అధ్యాయంలో ఉంటుంది తెలుసా? ప్రేత వస్త్రముతో లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేత వస్త్రములు విడిచిన వాడు పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఇంకా లాజరు ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి పునరుద్ధానుడు కాలేదు. ఈరోజు మనం ఇంకను క్రీస్తులో పరిపూర్ణమైన పునరుద్ధానము చెందలేదు. ఎప్పుడు మనం పరిపూర్ణమైన పునరుద్ధానము చెందుతామంటే, మన జీవం, మన గొంతులు క్రీస్తు రెండవ రాకడలో మన దేహం మహిమదేహముగా మారినప్పుడు మనము పరిపూర్ణమైనటువంటి పునరుద్ధానము చెందగలుగుతాము. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే యేసు ప్రభు గురించి లూకా సువార్తలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన నార బట్టలు విడిచిపెట్టినని ఉంటుంది. ఆయన నార బట్టలు విడిచిపెట్టాడు. లాజరు ప్రేత వస్త్రములను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు కావాలంటే చదువుకొని ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని. అయితే పేతురు లేచి సమాధి యొద్దకి పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రమే విడిగా కనబడెను. ఆమేన్, హల్లెలూయా. యేసు పునరుద్ధానుడయ్యాడు. నువ్వు కూడా పునరుద్ధానం చెందాలి, నేను కూడా పునరుద్ధానం చెందాలి. యేసు మహిమదేహాన్ని పొందుకున్నాడు, మనము కూడా మహిమదేహాన్ని పొందుకోవాలి. ఎందుకు మన మహిమదేహం పొందుకోవాలంటే, ఆయన యెరూషలేము వీధుల్లో ప్రియ దేవుని బిడ్డలారా మట్టల ఆదివారం ఆత్మీయంగా ఆచరించి అనేక మందికి బలిగా స్వార్థగా ఆయన మారిపోయాడు. మనము కూడా ఈ మట్టల ఆదివారం రోజు మన జీవితం క్రీస్తు స్వార్థగా మారి దేనికి భయపడకుండా, మన ఆత్మీయ జీవితాన్ని చంపే దాని వైపు కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించేటువంటి యేసు వైపు చూస్తూ మన జీవితం దేవునిలో పునరుద్ధానము చెందును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకనూ మనకి నారు బట్టలు ఇంకా రాలేదు. ప్రేత వస్త్రములు మాత్రమే మనం విడిచిపెట్టాం. పేత వస్త్రములు విడిచిపెట్టడం అంటే బాప్తిస్మమును తీసుకొని సంఘ జీవితంలోనికి రావడం. దేవునికి స్తోత్రం, ఆమేన్. బాప్తిస్మమును తీసుకోకుండా సంఘ జీవితంలోనికి వచ్చిన వారు ప్రేత వస్త్రములతోనే ఇంకా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా పాపపు జీవితంతోనే ఉన్నారని దాని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ సంబంధమైన జీవితంలోనికి ఇంకను పరిపూర్ణంగా రాలేదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మన జీవితం క్రీస్తు స్వార్థగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేనికి భయపడద్దు, యేసయ్యకి భయపడండి. దేనికి భయపడద్దు. నేను చంపేవి నీ చుట్టూ ఉంటాయి. యేసుతోనే నీ జీవితాన్ని ముందరికి నడిపించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే యోహాను సువార్త ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త ఒకసారి 17వ వచనం నుంచి 17, 18, 19 వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 17వ వచనం. ఆయన యోహాను సువార్త 12, 17 వచనాన్ని చదువుకుందాం. పంతొమ్మిది వచనాన్ని చదివండి అమ్మా, అదే అధ్యాయము. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లా నిష్ప్రయోజనమైపోయిను చూడి, ఇదిగో లోకం ఆయన వెంబడి పోచున్నదని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పైన యేసు సియోను కుమారి భారవాహికంగా వచ్చినటువంటి యేసు అదే రీతిగా లాజర్ని చంపాలని చూస్తున్నటువంటి పరిస్థితులను దాటిన తర్వాత, చంపాలని పరిస్థితులు దాటిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే, లోకం యేసును వెంబడించింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దీనికి ముందుగా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చంపే నీ అప్పులు కానీ, నిన్ను చంపే అనారోగ్యం కానీ, నిన్ను చంపే మనుష్యుల మాటలు కానీ, నీ ఆత్మీయ జీవితాన్ని తొక్కాలని చూసేటువంటి సమాజము నీ జీవితంలో నిష్ప్రయోజనముగా యేసు మార్చునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా.
ఏది నేనేం చేయలేదు. ఏంటి, మనకి పుట్టి బుద్ధిరిగి మనం భోజనం చేయడం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఒక కోళ్ళ ఫామ్ తినేస్తుంటాం. ఒక్కొక్కరం ఓ ₹1,00,000 2,00,000 కోళ్ళు తినేస్తుంటాం. నా వ్యక్తిగతంగా, మీ వ్యక్తిగతంగా ₹1,00,000 అప్పుకి ఎందుకంటే బాధపడతారు? ఏది నేనేం చేయలేదు. యేసుతో ఉండు, యేసుతో ఉండు. నీ చుట్టూ ఉన్నటువంటి పాపం నీ జీవితంలో నిష్ప్రయోజనంగా యేసు మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, లోకం ఆయన వెంబడి వెళ్ళింది. లోకం ఎవరితో వెళ్ళిందండి? యేసుతో వెళ్ళింది. ఈరోజు యేసు సహవాసములో ఉన్నాం. యేసయ్య జీవితాన్ని నీ జీవితంతో సమాజానికి చూపిస్తున్నావు. అయితే ఇప్పుడు లోకముతో నువ్వు ఉన్నావా? లోకం నిన్ను వెంబడిస్తుందా? లోకాన్ని నువ్వు వెంబడిస్తున్నావా? ఒకసారి ఇక్కడ ఆగి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు లోకాన్ని వెంబడించకూడదు. క్రైస్తవుడు ఆచారాలు వెంబడించకూడదు. క్రైస్తవుడు మంచి రోజులు చెడ్డ రోజులు వెంబడించకూడదు. లోకాన్ని క్రైస్తవుడు వెంబడించడం, సంఘం వెంబడించడం, ఆత్మీయ సంఘం వెంబడించడం అంటే 2 విషయాలు చెప్పనా? మీరు చెప్పమంటే చెప్తా, మీరు తెలుసుకుని దాన్ని ఆచరిస్తానంటే చెప్తా. క్రైస్తవుడు మెచ్యూర్ ఫంక్షన్స్ చేయకూడదు. కేవలం మెచ్యూర్ ఫంక్షన్స్ రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో నేను చూడలే. కర్ణాటకలో అస్సలే చూడలే. క్రైస్తవుడు సీమంతాలు చేయకూడదు. క్రైస్తవుడు కట్నాలు తీసుకోకూడదు. ఏంటండి పాస్టర్ గారు, కట్నం తీసుకోకపోతే మా అబ్బాయికి పెళ్ళి ఎలాగ చేయాలనంటే 20 సంవత్సరాలు చదివించావు, 20 సంవత్సరాలు పోషించావు, వాడికి నువ్వు పెళ్ళి చేయగలుగుతావు. పెళ్ళి కోసం కొంత డబ్బుని వెనకే. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు లోకాన్ని వెంబడించకూడదు. క్రైస్తవుని లోకం వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సందర్భం వచ్చింది కాబట్టి దేవుని మహిమార్థంగా చెప్తున్నాను, గొప్పతనంగా కాదు. దేవుని మహిమార్థంగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, గత కాలంలో సుమా, సైమన్, మా అల్లుడు గారు, మా పాప అని ప్రకటించారు కదా. ఆ పాప పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు నెల్లూరులో నుంచి వచ్చారు. జాగ్రత్తగా వినండి. నెల్లూరులో నుంచి వచ్చారు. కట్నం 10 లక్షలు అడిగారు. 8 లక్షలకు 6 లక్షలకు ఒప్పుకున్నారు. సచ్చి చెడి ఒప్పుకున్న తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మా అమ్మాయి నెల్లూరు కాపురానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు పిలిచి, అమ్మ సుమ, నీ బ్యాంక్ అకౌంట్ చెప్పాను అన్నారు. ఎందుకు మామయ్య గారు అంటే చెప్పాను అన్నారు. బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత ఏ కట్నం అయితే తీసుకున్నాడో ఆ కట్నం ఆమె అకౌంట్లో వేస్తాడు ఆయన. ఇది వాస్తవం. అయితే ఎందుకు తీసుకున్నారు కట్నం అంటే, లోకంలో ఓ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నామంటే ఇటు తేడాగాడు అనుకుంటారేమో, ఇటు చదువులేదు అనుకుంటారేమో అనేటువంటి మాటలు వస్తాయేమోనని ఆ మల్లుడు గారు అమ్మా నాన్న అలా చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా ప్రియదేవుని బిడ్డ? మనము దేవుని బిడ్డలమండి. మనము దేవునిలో ఒక ప్రత్యేకం. నువ్వు చాలా ఒక దేవునికి నువ్వు ఒక స్పెషల్. దేవునితో నీ జీవితం చాలా ప్రత్యేకం. నిన్ను లోకం వెంబడించాలి, నువ్వు లోకాన్ని వెంబడించకూడదు. మా ఏర్కాడు 10 లక్షలు తీసుకున్నాడు, మా పాస్టర్ గారు మధ్యలో పెట్టుకో మేము కట్న కానుకలు మాట్లాడతాము అని మీరు అనుకోకూడదు. కొంతమంది ఇంకా 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 నేను ఆ మాట అన్న కానీ ఇంకా ఏంటంటే మందిరాల్లో కూర్చుని కట్నాలు అడుగుతారు. ఎప్పుడు నిన్ను లోకం వెంబడిస్తుంది? ఎప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నీ మీద ఎత్తినటువంటి ఆయుధాన్ని యేసు ఎప్పుడు నీ జీవితంలో అణిచివేయగలుగుతాడు? ఆయనను ఎలాగైతే లోకం వెంబడించిందో అదే రీతిగా నిన్ను లోకం వెంబడిస్తే యేసు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, మీ కొడుకు ఉన్నాడండి. మీ కొడుకు మీ మాట వింటే వాడికి బైక్ కొంటారు. ఆడి తాగి తందనాలు ఆడితే బైక్ కొంటారా? ఈ జోయల్కి అప్పుడే బైక్ కావాలంట. శంకర్ పని అయిపోయింది. యేసు ప్రభువులాగా యేసుని ఎలాగైతే ఆ రోజు లోకం వెంబడించిందో ఈరోజు మన గ్రామం వెంబడించాలి, మన ఊరు వెంబడించాలి. మన భక్తి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన పరిశుద్ధత ద్వారా, మన జీవన శైలి ద్వారా వెంబడిస్తే 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 యేసు నీ జీవితంలో ప్రతి వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని నిష్ఫలనం చేసి ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, మన క్రైస్తవ బిడ్డలం, క్రీస్తుకు సంబంధించిన వారం. మరొకసారి చెప్తున్నాను, మనము భూమి మీద క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తి చాలా చాలా స్పెషల్ ఇన్ దేవుని హృదయంలో. యువర్ సంథింగ్ స్పెషల్. యు సంథింగ్ స్పెషల్. ఇక్కడున్న మనల్ని చూసి యేసు ఏమంటారు తెలుసా? నువ్వు నా హృదయానుసారి. యువర్ సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్ అంటాడు ఆయన. కారణం ఏంటంటే నేను నిన్ను ఆకర్షించినప్పుడు నా ఆకర్షణకు నువ్వు ఇష్టపడ్డా. నేను ఎలాగైతే లోకాన్ని వెంబడించడం చూపించి నిన్ను జీవించాను, అలాంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి నాలో నిన్ను నువ్వు సమర్పించుకున్నావని ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసు మనల్ని ఇష్టపడడానికి, యేసు మనల్ని ఎన్నిక చేసుకోవడానికి, యేసయ్య మనల్ని దీవించడానికి, యేసు మన కొరకు ప్రాణం పెట్టడానికి, యేసయ్య మన కొరకు రక్తాన్ని చిందించడానికి గల కారణం, ఆ రోజు యేసు ఎలాగైతే శరీరధారిగా జీవించినటువంటి దినాలలో లోకం ఆయనను ఎలాగైతే వెంబడించిందో అదే రీతిగా మనల్ని కూడా లోకం వెంబడించాలి అని యేసు మనల్ని ఆయనలో నూతన సృష్టిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తులో ఉన్నటువంటి వారు మీరు నూతన సృష్టి, పాతవి గతించెను. దేవుని బిడ్డలారా, ఎదురు చూస్తున్నారా? శకునాలు చూస్తున్నారా? జాతకాలు చూసుకుంటున్నారా? మంచి రోజులు చూసుకుంటున్నారా? లోకాన్ని వెంబడిస్తున్నావు. లోకం నిన్ను వెంబడించట్లేదు. మీకు మాట చెప్పినా, నేను తెల్లవారు 5:30కి బండి వేసుకొని వస్తున్నా. మా అపార్ట్మెంట్లో నా ఎదురుగుండగా పిల్లి వచ్చింది. మీ ఆమంది. నేను హారన్ కొట్టాను, కీ అని కొట్టాను, అది పారిపోయింది. నేను ఇక్కడికి వచ్చాను. పిల్లి వచ్చిందంటే భయం, శవం వచ్చిందంటే భయం, పెళ్ళి వచ్చిందంటే భయం. ఏది ప్రతిదీ. ఈరోజు అమావాస్య, చికెన్ తినకూడదంటాం. ఇంకా లోకాన్ని మనం ఎక్కడ వెంబడిస్తాం చెప్పండి? ఇల్లు మారినప్పుడు వెంబడించేస్తాం, ఇల్లు కట్టుకున్నప్పుడు వెంబడించేస్తాం, పాలు పొంగించేస్తాం. అదే పాలు రోజు పొంగించండి, పోసిపోద్ది మీకు. మీ బాబు గారిదా డైరీ, మీ నాన్న ఏమన్నా జెర్సీ ఆవుని పిచ్చాడా, రోజు పాలు పొంగించేస్తావు అని అంటారు. ఆ రోజు ఒక్కరోజే పొంగిస్తే మంచిదైతే రోజు పొంగించుకోవచ్చు కదా. మళ్ళీ ఆ పాలతో మాకు పాయసము, టీలు, కాఫీలు. దేవుని బిడ్డలారా, నేను ఇల్లు మారినప్పుడు పాలు పొంగించలేదు. మా చెల్లి ఇల్లు మారినప్పుడు ప్రార్థన చేశాను, వచ్చాను. వదినే తీసుకురాను, నోరు మూసుకొని ఉన్నాను అంతే. లోకం మనల్ని వెంబడించాలి, నీ భక్తిని వెంబడించాలి, నీ ప్రార్థన వెంబడించాలి, నీ విశ్వాసాన్ని వెంబడించాలి, నీ రక్షణ జీవితాన్ని వెంబడించాలి. నిన్ను వెంబడించి ఈ సన్నిధికి లోకం రావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. 3 విషయాలు విన్నాం. మొదటిగా, మన జీవితం క్రీస్తు యొక్క వార్తని తెలియజేసేదిగా ఉండాలి. రెండవదిగా, దేవుని బిడ్డలారా, దేనికి భయపడకండి. దేనికి భయపడకండి. దేవునితో నువ్వు ఉన్నావు, యేసయ్య సహవాసంలో నువ్వు ఉన్నావు. మూడవదిగా, లోకం నిన్ను వెంబడించాలి. ఓ మాట అడుగుతాను దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ఏం చేశాడంటే తక్కువని చెప్తాం, సిలువ మీద ప్రాణాన్ని అప్పగించాడని అంటాం. యేసు కొరకు నువ్వేం చేస్తావంటే నువ్వేం చెప్తా? ఏం చెప్పలేం. యేసయ్య కొరకు ఏది నీ త్యాగం? లోకాన్ని నిన్ను వెంబడించడానికి నీ జీవితంలో ఏముంది? ఏంది నీలో ఏముంది? ఒక ప్రత్యేకత.
తెల్లగొడ్లు వేసుకున్నంత మాత్రం ప్రత్యేకత ఏం కాదు, తెల్లబట్టలు వేసినంత మాత్రం ప్రత్యేకత కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అదే రీతిగా ఒకసారి అదే అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన బిడ్డలారా, సాక్ష్యం ఇచ్చిరి, చాలండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ లాజరు ఆయనతో కూడా ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే 4వ విషయం ఏంటి అని ఆలోచన చేసుకుంటే, ప్రియమైన బిడ్డలారా, ఏంటి ప్రభా లాజరు ఈ సందర్భంలో ఎందుకు రాయించావు ప్రభా, సియోను కుమారే భయపడకు, నీ ఎందుకు రాయించావు ప్రభా లాజరు గురించి అని మాట. ఈ లాజరు గురించేటువంటి మాట ఏ సువార్తల్లో ఉండదండి, యోహాను సువార్తలో మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. భారవాహికంగా వస్తున్నటువంటి సందర్భంలో లాజర్ను ఆత్మీయ దేవుడు హృదయాన్ని అత్తుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను ద్వారా ఈ మాట యోహాను సువార్తలో రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. లాజరు అనేటువంటి మాట ఎక్కడి నుండి వచ్చింది అనే మాటకు అర్థం ఏం చేసుకోగలిగితే, అసలు లాజర్ అనే మాట ఎలియాజర్ అనేటువంటి మాటకు మరొక రూపం లాజర్ అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎలియాజరు అనేటువంటి మాటకు మరొక రూపం ఏంటంటే లాజరు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అర్థమైపోయినట్టుంది. రాజుగారు చెప్తున్నారు హల్లెలూయా అని. ఆయన యథార్థంగా ఒప్పుకుంటారు, అందుకే దేవుడు అంత మంచి ఆయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడే మనల్ని బాధపెట్టి భయపెడుతూ ఉంటారు, అంతే. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, లాజరు అనే మాట ఎలియాజరు అనేటువంటి మాటకి మరొక రూపం. దేవునికి స్తోత్రం. ఎలియాజర్ అన్న లాజర్ అన్న దైవ సహాయం. మీకు అర్థమవడానికి చెప్తాను. చక్కెర పంచదార ఒకే మాట కదా, బువ్వ అన్నము ఒకటే కదా, సూర్యోదయము అరుణోదయము ఒకే మాట కదా. రెండు మాటల ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి. సన్ రైజ్ అవుతుంది అనే మాట ఆ క్రియకు అర్థాన్ని ఇస్తున్నాయి. సూర్యోదయం అన్నా ఒకటే, అరుణోదయం అన్నా ఒకటే, చక్కెర అన్నా ఒకటే, పంచదార అన్నా ఒకటే. అవునా కాదా? మీరు వేరేగా చూస్తున్నారు. మా ఊర్లో చక్కెర అంటే మేము వాడమండి, పంచదార అంటేనే వాడతామండి అన్నట్టుగా చూస్తున్నారు. నేను పోతాను అని అన్నా ఒకటే, నేను వెళ్తున్నాను అన్నా ఒకటే. అదే రీతిగా లాజరు అన్న ఎలియాజరు అన్న ఈ రెండు పదాలు ఒకటే పదం. ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే దైవ సహాయం, దైవ సహాయం, దైవ సహాయం, దైవ సహాయం, దైవ సహాయం. ఇన్నిసార్లు చెప్పినందుకు మీరేమనుకున్నారంటే దేవుడు మాకు సహాయం చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను అలాగ అనుకుని ప్రార్థన చేసుకుని రాసేసుకున్నాను. అప్పుడు దేవుడు డిప్ప మీద ఒకటేసి, ఒరే నేను నీకు సహాయం చేయడం కాదురా, నువ్వు మాకు సహాయం చెయ్యాలి అని దేవుడు వాక్యం ఇచ్చాడు, తలంపిచ్చాడు. మనము దేవునికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని సహకరించే వ్యక్తులుగా ఉండాలి, ఆయన సంఘానికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి, ఆయన సన్నిధికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి, ఆయన స్వార్థకు సహకరించే వ్యక్తులుగా ఉండాలి. ఆయన కాపరికి, ఆయన మన మీద నియమించినటువంటి సంఘ కాపరికి సహకరించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎలా చెప్పగలరండి అనంటే, ఎలియాజరు ఏం చేశాడండి అనంటే, ప్రియదేవుని సంగమ ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రియదేవుని సంగమ కానీ చూసుకోగలిగితే, అబ్రాహాము ఎంట అలవర్చబడినటువంటి అనేక మంది వెళ్ళి ఎలాగైతే లోతుని విడిపించారో అదే రీతిగా ప్రియదేవుని సంగమ ఎలియాజరు కూడా దేవుని వాక్యమును నేర్చుకున్న తర్వాత, ప్రార్థన నేర్చుకున్న తర్వాత, రిబ్కాని ఎలాగైతే ఇస్సాకుకి ఎలాగైతే పెండ్లి భారీగా తీసుకొని వచ్చాడు. ప్రియదేవుని సంగమ దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? ప్రియదేవుని సంగమ ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత నీ సేవకుని ద్వారా ప్రార్థన నేర్చుకున్నావు, ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత నీ సేవకుని ద్వారా పాట నేర్చుకున్నావు, ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత నీ సేవకుని ద్వారా దశమ భాగం ఇవ్వడం నేర్చుకున్నావు. భక్తి జీవితాన్ని నీ సేవకుని ద్వారా అలవర్చుకున్నటువంటి నీవు నీ సేవకుని మాటకు లోబడి జీవిస్తే అది నిజమైనటువంటి మట్టల ఆదివారపు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ సేవకుడు గిర్రి గీసాడంటే, దాటకూడదంటే, అది చెడ్డో మంచో నిలబడిపో. నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. భవిష్యత్తులో ఆ ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకుంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తాను ప్రియదేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యం. మీ శైలేష్ అన్న కూడా తెలుసు, పీటర్ బ్రదర్ అని పాలంనేరులో ఉంటాడు.
పీటర్ బ్రదర్ అని పలంనేరులో ఉంటాడు. ఆ అబ్బాయి ఆయనకి ఇద్దరు అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అమ్మాయి ఇంటర్ అయిన తర్వాత వేదనాయకం గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అన్న పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఏం చేయించాలంటే, అన్న ఏం చేయించద్దు, బీఎస్సీ నర్సింగ్ చదివించని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ చదివించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివించిన తర్వాత బెంగళూరులో ఆ పాప టోఫిల్ ఎగ్జామ్ ఇవన్నీ పాస్ అయింది. ఈ బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సమయంలో మా పాస్టర్ గారు బీఎస్సీ నర్సింగే చదివించారు. మా మిగిలిన పిల్లల్ని ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతారు, అన్నిట్లో ఆ హార్డ్వేర్లోకి వెళ్ళిపోతారు అని ఆయన చాలాసార్లు 1-2 సార్లు మాట దొరిలాడు. అయితే ఏమైందో తెలుసా ప్రియదేవుని సంగమా, ఆ పీటర్ అన్న కూతురు బీఎస్సీ నర్సింగ్ చదువుకుంది, ఎంఎస్సీ నర్సింగ్ చదువుకుంది, టోఫిల్ ఎగ్జామ్ రాసింది. ఇప్పుడు ఆ పాప న్యూజిలాండ్లో స్టాఫ్ నర్సుగా జాబ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. ఆమెకు పెళ్ళయింది, ఆమె కొడుకు న్యూజిలాండ్ సిటిజన్షిప్. దేవునికి స్తోత్రం, ఆమెన్. కావాలంటే మీ పాస్టర్ గారిని అడగండి, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఫోన్ చేయండి మీరు. నీ సేవకుడు, నీ కాపరి, నీ బిడ్డల విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ వ్యక్తిగత విషయంలో కానీ నీకు ఒక మాట చెప్పి ఒక ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన నీ భవిష్యత్తులో దీవెనకరంగా మారిపోతుంది. అయితే నువ్వు ఎలియాజర్లాగా, లాజర్లాగా, యేసుకు సహకరించిన వారిలాగా నీ కాపరికి సహకరిస్తే, నీ సంఘానికి సహకరిస్తే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. మట్టలు పట్టుకొని స్టేటస్ లో పెట్టుకుంటే దీవెన రాదు, జీవితం ఆశీర్వదించబడదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఆశీర్వాదం రావాలి అంటే మన బ్రతుకు స్వార్థ కావాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. రెండవదిగా దేనికి భయపడద్దు. నీ జీవితంలో లోకం యోచించిన ప్రతి యోచన నిష్ప్రయోజనం చేస్తాడు యేసు, ఆమేన్, హల్లెలూయా. ఆయనతో నువ్వు సహవాసంలో ఉన్నావు కాబట్టి. మూడవదిగా ప్రియ దేవుని సంగమా, లోకం నిన్ను వెంబడించాలి, లోకాన్ని నువ్వు వెంబడించకూడదు. దేవునికి స్తోత్రం. రావదినా కొంతసేపు కూర్చొని మాటలు చెప్పుకుందామంటే కాదు, రావదినా కొంతసేపు ప్రార్థన చేద్దాం. బ్రతుకు బాగుపడుతుంది, బిడ్డలు బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, వీధి బాగుపడుతుంది, అనేక మంది యవన బిడ్డలు బాగుపడతారని నువ్వు అనేక మందిని ప్రార్థనాత్మతో నింపాలి. అది లోకాన్ని నువ్వు వెంబడించడం, లోకం నిన్ను వెంబడించడం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని యేసు ఎప్పుడు ఎన్నడూ వెంబడించలేదు. క్రైస్తవుడిగా మనం ఎందుకు వెంబడించాలి? దేవునికి స్తోత్రం, ఆమేన్. మనల్ని లోకం వెంబడించాలి. ఈ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా. లోకం మనల్ని వెంబడించాలి. నువ్వు చీర కొనడానికో, నువ్వు షర్టు ప్యాంటు కొనడానికో వెళ్ళినప్పుడు నీ మాటలు చూసి అక్కడున్న సేల్స్మెన్ సాక్ష్యం ఇవ్వాలి. నీ మాటలు చూసి అక్కడున్న సేల్స్మెన్ సాక్ష్యం ఇవ్వాలి. ఎంత సౌమ్యంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, ఎవరు వీరు అని వాళ్ళు ఆలోచన చెయ్యాలి. నీ కట్టు చూసి, నీ వస్త్రధారణ చూసి, నీ హావభావాలు చూసి, నువ్వు కూర్చునే జీవితం చూసి, నీ చూపులను చూసి ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఈ సహోదరుడు ఉన్నదేటని వారు ఆలోచన చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, లోకాన్ని మనము ఎన్నడూ వెంబడించకూడదు. దేవునికి స్తోత్రం. మరొకసారి హృదయపూర్వకంగా ప్రేమతో ఈ తల మీ పాదాల దగ్గర పెట్టి చెప్తున్నాను. లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, ఫంక్షన్లో అవి ఇవి చేయకండి. ఒకవేళ మీకు ఆ ఫంక్షన్ చేయాలనుకుంటే నీ సేవకుని, నీ సేవకురాలను పిలిపించుకో, ఇంటికి పిలిపించుకో, ప్రార్థన చేయించుకో, గుట్టుగా దాపెట్టుకోవాల్సింది. పబ్లిసిటీ చేయకూడదు, గుట్టుగా దాపెట్టుకోవాలి. నన్ను తిట్టుకున్నా బాధ లేదు, ప్రభు మనల్ని మెచ్చుకునుగాక, ఆమేన్, హల్లెలూయా. మూడోదిగా ప్రియదేవుని సంగమా, ఎలియాజరు ఎలాగైతే అబ్రహాముకి సహకారిగా ఉన్నాడో, లాజరు ఎలాగైతే యేసుకు సహకారిగా ఉన్నాడు, యేసుకు సహకారిగా ఉన్నాడు కాబట్టే చంపాలనుకున్నది సమాజం. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, సమయం అయిపోయిందని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. సమయమైన మనుషుల సిగ్నల్కి మేము లొంగం.
దేవుని ఆత్మ సిగ్నల్కే మేము లొంగుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కాపరికి, నీ సంఘానికి సహకారిగా ఉండు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, నీ కాపరి అనౌన్స్మెంట్ చేయకుండగా, ఉదాహరణకు చెప్తున్నాను, నీ కాపరి అనౌన్స్మెంట్ చేయకుండగా ఏరే సంఘానికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అది నీ జీవితానికి దీవెన కాదు. నా వరకే నేను చెప్తున్నాను. నేను ఎక్కడికి వైజాగ్లో ప్రార్థనకి వెళ్ళినా సరే చెప్తాను, పలానా దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, పలానా ఫెలోషిప్కి వెళ్తున్నాను అని చెప్తాను. ఎందుకు చెప్పాలంటే నువ్వు వెళ్తున్న సమయంలో నేను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన నేను కాపాడుతుంది. ఒక కట్టుబాటు ఉండాలి క్రైస్తవుడికి, సంఘానికి. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమ. దేవుని రాకడ దగ్గర పడింది. మనం దేవునితో ఇంకా నారబట్టలు మనం ధరించలేదు. పేత వస్త్రములు మాత్రమే మనకు విప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం. పేత వస్త్రములు విప్పబడిన వాడు తిరిగి మరణిస్తాడు. నారబట్టలు వేసుకున్నవాడు తిరిగి మరణించడు, పునరుద్ధానుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిగా అనేక మందికి మన జీవితం స్వార్థగా ఉండాలి. రెండోదిగా దేనికి భయపడకండి, లోకం మనల్ని వెంబడించాలి. నాలుగోదిగా ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్యకు, ఆయన సంఘ కాపరికి, ఆయన సంఘానికి మనము సహకారులుగా మన జీవితాన్ని మార్చుకొందుము గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు. మీరు దేవుడవు, ప్రభుడవు, రక్షకుడవు, విమోచకుడవు. ఈ మాటలన్నీ నీవే ప్రభా. నేను నిష్ప్రయోజకుని ప్రభా, నేను నిష్ప్రయోజకుని రాజా, నేను నిష్ప్రయోజకుని ప్రభా. విన్న మాట ప్రతి వారి నా హృదయ క్షేత్రంలో, మా హృదయ క్షేత్రంలో ఫలించునుగాక, అభివృద్ధి చెందునుగాక. ఈ మాటలు ఆదివారపు ఆశీర్వాదాలు, శుభాలు మేము సమస్తమును సంపాదించుకుందుముగాక. క్రీస్తుతో మా జీవితం నారబట్టలు ధరించుదుముగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.